తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు అభివృద్ధి జరుగుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలులోని బీసీ భవన్ను సందర్శించిన ఆయన అనంతరం నూతన బీసీ భవన్కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నూతనంగా బీసీ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించడంతో పాటు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ భవనం పూర్తిగా నిర్లక్ష్యం అయిందన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినందున బీసీ భవనం నిర్మాణం చేపట్టడంతో పాటు పాత భవన మరమ్మతులకు తన వంతు సహాయం చేస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ భవన సంఘం నాయకులు నాగేశ్వరరావు, నక్కలమిట్ట శ్రీనివాసులు, మురళీ మనోహర్, రామకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఇది కూడా మన ప్రభుత్వం అంతవరకు కొద్దిగా అది ఇప్పిస్తామని మీరు మాట్లాడిన తర్వాత. అంతేగాక ఆ రోజు కూడా మేము గత ప్రభుత్వంలో బీసీ భవనం కట్టాలని చెప్పేసి మాకు అలాట్మెంట్ చేశారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో అది చాలా నెగ్లెక్ట్ చేశారు, దాన్ని చాలా మర్చిపోయారు. దాన్ని మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీసీ భవనం దాన్ని ఏర్పాటు చేసుకున్న మా పాత్ర. 5 కోట్ల రూపాయలు కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. ఆ భవనాన్ని ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ గవర్నమెంట్లో ఫిలప్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేగాక కులగణన కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ కులగణన కట్టుబడింది. కులగణన చేస్తే అప్పుడు ఈ బీసీ సోదరుల యొక్క సంఖ్యాబలం తెలిసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టసభల్లో బీసీల పాత్ర ఈ కర్నూలు జిల్లాలో అమోఘంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ బీసీ భవనం కూడా కొంచెం ఈ గతంలో నుంచి కూడా ఈ బీసీ భవనం ఎన్నో మీటింగ్లు చేస్తున్నామని చెప్పాను. దీనికి సంబంధించిన చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా ఖచ్చితంగా దీని సహకారాన్ని నా వంతు పాత్ర ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మేము 10 మందిమే బీసీలమంతా ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫారం నుంచి లేచిన వాళ్ళమే కాబట్టి ఈ బీసీ భవనాన్ని తక్షణమే మేము ఆధునీకరించుకుని కూడా నా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్లో బ్రహ్మాండం గణనీయమైన మెజార్టీతో వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. అందులో భాగంగా కర్నూలులో కూడా, కర్నూలు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి దామాషా ప్రకారం సీట్లను కేటాయించడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ 164 సీట్లు సాధించింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కర్నూలు పార్లమెంట్లో బీసీలు అధికంగా ఉన్నారు. ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి, మళ్ళీ ఎంపీ సీట్లు అయితేనేమి, నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి, ప్రతి ఒక్క సీట్ సాధనలో ఈ బీసీ భవన్ నుంచి మేమంతా ఒక ఐక్యతారాగంతో ఖచ్చితంగా బీసీలందరికీ న్యాయం జరిగేలా మేమంతా పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను.